ఒకరోజు ఒక అడవిలో ఒక గాడిద పక్కనే కూర్చున్న పులి దగ్గరికి వెళ్ళి గడ్డి బ్లూ కలర్లో ఉంటుంది అని చెప్తుంది. పులి బ్లూ కాదు, గడ్డి గ్రీన్ కలర్లో ఉంటుంది అని చెప్తుంది. గాడిద కాదు, గడ్డి బ్లూ కలర్లోనే ఉంటుంది అని మళ్ళీ చెప్తుంది. అప్పుడు పులి కాదు, గడ్డి గ్రీన్ కలర్లోనే ఉంటుందని గట్టిగా అరుస్తుంది. గాడిద కాదు, గడ్డి బ్లూ కలర్లోనే ఉంటుంది అని సింహం దగ్గరికి వెళ్ళి సింహాన్ని తీసుకొచ్చి చెప్తుంది. ఈ పులి గడ్డి బ్లూ కలర్లో ఉంటుందని ఎంత చెప్పినా నమ్మడం లేదు అని చెప్తుంది. అప్పుడు సింహం అవును, గాడిద చెప్పేది నిజమే, గడ్డి బ్లూ కలర్లోనే ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు గాడిద నేనే గెలిచాను అని సంతోషంతో నవ్వుతూ ఉంది. గాడిద సింహంతోటి ఇలా అంటుంది, ఈ పులి నేను చెప్పేది నమ్మలేదు కాబట్టి పులికి నువ్వు శిక్ష వేయాలి అని చెప్తుంది. సింహం పులికి 50 రోజుల దాకా నువ్వు ఎవరితో మాట్లాడకూడదు అని శిక్ష వేస్తుంది. అప్పుడు గాడిద నేనే గెలిచాను అని సంతోషంతో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గాడిద వెళ్ళిపోయిన తర్వాత పులి సింహాన్ని అడుగుతుంది, గడ్డి గ్రీన్ కలర్లోనే ఉంటుంది కదా, నువ్వు నాకు ఎందుకు శిక్ష వేశావు అని పులి సింహాన్ని అడుగుతుంది. అప్పుడు సింహం శిక్ష వేసింది గడ్డి గురించి కాదు, తెలివిలేని గాడిదతో వాదించి టైం వేస్ట్ చేసుకుంటున్నావు కాబట్టి అని సింహం చెప్తుంది. ఈ స్టోరీలోని నీతి ఏంటంటే, కొంతమంది మూర్ఖులతోటి వాదించడం కన్నా వాటిని వదిలేసి మన పని మనం చేసుకోవాలి మేలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.